బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. ఇక్కడ పాదాలు ఉన్నాయి, తలుపేశారు మొత్తానికి. అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. కింద రెడ్ మార్కులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వీలవుతుందా? ఇక్కడ రెడ్ మార్కులో పాదాలకు గుర్తు వస్తున్నాయి కదా. ఇక్కడ చూస్తే మనకు మందిరంలో ఇక్కడ తారాదేవి శిల్పం కనపడుతుంది. సో మిత్రులరా, మనం పెద్దాపురము బుద్ధిస్ట్ కేవ్ దగ్గర ఉన్నాము. ఇవన్నీ వైదిక ఆలయాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఇది చాలా ప్రాచీనమైన చరిత్ర కలిగిన నిర్మాణాలు. ఇది అన్నీ ఇప్పుడు నిర్మాణాలుగా మారి రావి చెట్టు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రావి చెట్టుకి ఏళ్ళ తరబడి చరిత్ర ఉంటుంది. అంటే ఈ చెట్టు మామూలుగా వందలు కాదు, చాలా ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఎక్కువ చెట్టు, ఎక్కువ కాలం జీవించే చెట్టు. నాగుల శిల్పాలు. అందరు పెట్టండి, అందరు పెట్టండి. బాగు పెట్టండి, గుర్తుంది సార్. హలో, దీపాలం అన్నం పెట్టుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర
అమ్మ కొంచెం ఏ విగ్రహం అమ్మా? విగ్రహం పేరు శనేశ్వరు. చెప్పండి. ఎన్ని చైత్య విహారాలు చూడండి. ఇది బౌద్ధ నిర్మాణానికి సంబంధించిన మాన్యుమెంట్. ఇక్కడ ఇది ఒక ధాతు గర్భానికి సంబంధించింది. చెప్పులు కింద వదిలేసి రావడం వల్ల నేను ఇక్కడ తిరగలేకపోతున్నాను. చూడండి, ఇది పురాతన, ఇది స్తూపం ఉంది ఇక్కడ. ఇది పురాతన నిర్మాణం, బౌద్ధ నిర్మాణం. ఇది చూస్తున్నారు కదా. అంటే చరిత్ర ఎలా వక్రీకరణకు గురైంది అంటే,
ఇట్లా కూడా రావచ్చు గుహలవి. ఒకప్పుడు బౌద్ధ కాలం నాటి నీటి తొట్టె. అనిపిస్తుంది నీటి తొట్టె. చూడండి బౌద్ధ గుహలు. కపిల వాసన. అబ్బో వాసన. హే మిత్రులరా, మనము ఇప్పటి వరకు బౌద్ధ చైత్య విహారాలను చూపించుకుంటూ పురాతనమైన నిర్మాణాలు చూపించుకుంటూ గుహల దగ్గరకు వచ్చాం. వాస్తవానికి మనం ఇటు నుంచి వెళ్ళాలి, కానీ అటు నుంచి వచ్చాను నేను. అంటే ప్రాచీన నిర్మాణాలు, అంటే శిల్ప సంపద లేని కాలంలో ఆనాటి భిక్షువులు ఫస్ట్ గుహలను ఏర్పాటు చేసుకొని గుహలలో వాళ్ళు ధ్యానాలు చేసుకుంటూ ప్రజలకు కానీ ఆ కాలంలో వైద్య సేవలు అన్నీ అందించేవారు. అంటే నిర్మాణాలు లేని కాలం, అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితం వస్తుంది. అంటే బుద్ధుడి
కాలం అని చెప్పుకోవాలి ఓపెన్ చెప్పాలంటే. ఆ కాలం నాటి అంటే బుద్ధుడు కాలం, బుద్ధుడు తర్వాత కానీ నిర్మాణాలు లేవు. ఇటుకలతోనే మనకు ఉండేవి, లేదా కొండ చర్యలు తోల్చుకొని గుహలుగా ఏర్పాటు చేసుకొని నివాసం ఉండేవారు. అసలు ఈ పెద్దాపురానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం ఏముందో ఒకసారి నేను చదువుతాను, వినండి మిత్రులారా. ఈ పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు 15 కిలోమీటర్లు, ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన సామర్లకోటకు 3 కిలోమీటర్ల దూరంలో పెద్దాపురం నందు పాండవుల మెట్టగా పిలిచే పర్వతంపై బౌద్ధ నిర్మాణాలు చూడవచ్చు. పురావస్తు శాఖ వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ క్షేత్రంపై హిందూ దేవాలయాలు వెలిశాయి. లేనిపోని గాథలు, స్థల పురాణాలు ఎన్ని సృష్టించినా బుద్ధిని ఆనవాళ్ళు చెక్కు చెదరలేదు. వాస్తవమే, మనం చూసుకుంటూ వచ్చాం కదా. పాండవులు వనవాసం చేశారని పాండవుల మెట్టగాను, సూర్య దేవాలయాన్ని నిర్మించి సూర్యనారాయణ మెట్టగాను ఎన్ని పేర్లు ప్రచారం చేసినా ఇది బౌద్ధుల స్థావరం అని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. 15 హెక్టార్ల స్థలంలో వ్యాపించి ఉన్న ఈ పర్వతం యొక్క ఉపరితలం 3 ఎకరాల వరకు ఉంటుంది. అంటే దాదాపు పైన పెద్దగానే 3 ఎకరాల ఎడలు పొందులేండి. దక్షిణ ముఖద్వారం కలిగిన పర్వతానికి రాతి మెట్లను తొలిచారు. ఉత్తరం వైపున 2 గుహా ఆరామాలు ఉన్నాయి. మొదట గుహ 35 అడుగుల వెడల్పు, పొడవు 15 అడుగుల వెడల్పు. మనం చూసాం కదా, లోపలి గబ్బిరాలు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత 5.7 అడుగుల ముఖద్వారంతో ఉన్నది. రెండవది 8.8 అడుగుల పరిణామంతో మొదటి గుహ పరిణామంతో శిథిల రూపంలో ఉన్నది. ఇవి గాక నీటి తొట్లు, మనం స్టార్టింగ్లో చూసాం కదా, నీటి తొట్టు చూపించాను కదా. నీటి తొట్లు, శిథిల నిర్మాణాలు చూడవచ్చు. భిక్షు నివాస గదులను నేడు దేవతా మందిరాలుగా మార్చారు. చూడండి, తర్వాత కాలంలో చైత్య విహారాలు నిర్మిస్తారు. భిక్షుల కోసము సపరేట్గా చైత్య విహారాలు నిర్మిస్తారు. మనము చూస్తే మీరు మనకు దాన్ని ఏమంటారంటే అది గుంటూరు జిల్లాలో పేరు టక్కున గుర్తురాదు నాకు. సరే, ఆ టెంపుల్లో బౌద్ధుల కోసం సపరేట్గా నిర్మాణాలు నిర్మించేవాళ్ళు. కపోతేశ్వర ఆలయం, మీరు కపోతేశ్వర ఆలయం చూస్తే కపోతేశ్వర ఆలయంలో మైన్ చైత్య విహారం ఉంటుంది. తర్వాత భిక్షు నివాస చైత్యాలు ఉంటాయి. అంటే దానిలో భిక్షువులు కూర్చొని ధ్యానం చేసుకోవడం, అంటే గుహల్లో కల్చర్ తర్వాత నిర్మాణాలు వచ్చిన తర్వాత అలా నిర్మించారో మొదలుపెట్టారు. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ చూస్తే ఈ పెద్దాపురం పైన, ఈ టెంపుల్ పైన మనం చూస్తే ఇదంతా అదే కనిపిస్తుంది. దాంట్లో అన్ని హిందూ వైదిక దేవీ దేవతలు రూపాలు వచ్చాయి. వాస్తవానికి అవన్నీ బౌద్ధ భిక్షుల కోసం నిర్మించిన చైత్య విహార గదులు. దేవతాముద్ర క్రీస్తు పూర్వం 1-2 శతాబ్దానికి చెందిన క్షేత్రంగా దీని అంటే దాదాపు 2200 సంవత్సరాలకు సంబంధించిన ఈ అంత నిర్మాణాలు కనపడుతున్నాయి. కొండ దిగువ భాగంలో మనం బాగా గమనిస్తే ఇక్కడ మనకు ఆనాటి నుంచి గ్రామ కల్చరు, గ్రామ దేవతల కల్చరు ఉందని చెప్పడానికి ఇక్కడ చరిత్ర సాక్ష్యాలు కూడా చూద్దాం మనం. కొండ దిగువ భాగంలో మరిడమ్మ తల్లి అనే గ్రామ దేవతను అతి ప్రాచీన కాలం నుండి కొలవబడుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు నుండి నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి బౌద్ధ క్షేత్రం వద్ద ఒక గ్రామ దేవత నిలపడం పరిపాటిగా వస్తున్న సందర్భంలో గౌతమ బుద్ధుడు సారనాథ్లోని మృగదా వనంలో ఆషాఢ పౌర్ణమి రోజున మొదటి ధర్మచక్ర ప్రవర్తనం చేయడం తెలిసినది. బౌద్ధంలో ఇది ప్రధాన ఘట్టం. ఈ వేడుకను పెద్దాపురం బౌద్ధ క్షేత్రంలో ప్రధానంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. బౌద్ధ క్షేత్రం కనుమరుగైన ఇప్పటికీ ఆ వేడుకను మరిడమ్మ జాతర పేరుతో జరుపుకోవడం ప్రజల వారసత్వం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎక్కడ సారనాథ్, ఎక్కడ పెద్దాపురము, ఎక్కడ మరిడమ్మ మందిరం. అంటే మరిడమ్మ అనేది అంటే గ్రామ కల్చరు, ఆనాటున్న గ్రామ దేవతలను కూడా బౌద్ధానికి అనుసంధానంగానే నిర్మించారు. అంటే చూడండి, బౌద్ధం అనే జ్ఞాన మార్గానికి ఈ జ్ఞానం పెంపొందుకుంటూ వచ్చే కాలంలో మొదట గ్రామ కల్చరు, గ్రామ దేవతలు, అమ్మతలు, ప్రకృతి ఆరాధకులు అందరూ బౌద్ధానికి మెర్జ్ అయిపోయారు. తర్వాత వచ్చిన నాగులు, యక్షులు, అంటే అప్పటికున్న స్థానిక విశ్వాసాల రాజవంశాలన్నీ బౌద్ధ జ్ఞాన మార్గానికి దాసోహం అయిపోయారు. అంటే వాళ్ళు బౌద్ధ జ్ఞానం మించిన ఇంకొకటి లేదనుకున్నారు. అంటే వాళ్ళ స్థానిక దేవతలని పూజిస్తూనే నాగులను పూజిస్తూనే బుద్ధునికి అనుసంధానంగా మనం బౌద్ధ మందిరాలలో నాగ శిల్పాలు ఎక్కువ కనపడతాయి మనకు గమనిస్తే. అట్లా చాలామంది మెర్జ్ అయ్యారు.
అందులో భాగంగానే లాస్ట్లో 1వ శతాబ్దంలో పర్షియన్ యొక్క సంస్కృతి కూడా మెర్జి చేశారు. ఈ యొక్క పర్షియన్ సంస్కృతి కూడా మన దేశంలో మెర్జ్ అయ్యింది. అది ఎవరు? బౌద్ధ సేవకులుగా, వాహనాలుగా, కాపలాదారులుగా, అంగరక్షకులుగా, సంరక్షకులుగా విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులని వాళ్ళు మన పర్షియన్ దేవుళ్ళని కూడా వీళ్ళు మెర్జ్ చేసి బౌద్ధానికి అనుసంధానంగా నిర్మాణాలు చేశారు. చూడండి, ఇక్కడ స్థానిక దేవతలు, గ్రామ దేవతలు బౌద్ధంలో మెర్జ్ అయ్యి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, ఈ నాగులు, యక్షులు వాళ్ళ యొక్క స్థానిక వాళ్ళ పూర్వీకుల శిల్పాలు కావచ్చు, వాళ్ళ రాజవంశాలకు సంబంధించినవి అన్నీ బౌద్ధంలో మెర్జ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే కుషాన్ చక్రవర్తులు కూడా అక్కడ ఉన్న పర్షియన్ దేశంలో ఉన్న దేవీ దేవతలని వాళ్ళు మెర్జ్ చేస్తే, వీళ్ళందరూ మన స్థానికంగా ఉన్న 30 జాతులు ఎక్కడ వ్యతిరేకత లేదు, ఇప్పటికి కూడా కలిసిపోయి మమేకమైపోయారు రాజులు. కానీ పర్షియన్లు మాత్రం ఒక వివక్షగా ఫీల్ అయ్యారు. దీన్ని ఎట్లైనా సరే మేము దీన్ని బయటికి తీసుకురావాలా, మా కల్చర్ మేము తీసుకురావాలా, మా దేవుళ్ళు బానిసలు కావడం ఏంటిది అని చెప్పేసి వాళ్ళు ఒక కక్ష రూపూరితంగా పెట్టుకొని, తర్వాత కాలంలో దాదాపు 11-12 శతాబ్దాల నాటికి వీళ్ళు పూర్తిగా అక్కడ వాళ్ళకు కూడా అది జొరాస్ట్రియన్ కాస్త ఖురాన్గా మారిపోవడం, దేశం వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేక మన దేశం మీద పడి మన దేశాన్ని యూటర్న్ తీసుకొని ఇప్పుడు వైదిక కాలంగా చేసుకున్నారు, వైదిక దేవి దేవతలుగా మార్చుకున్నారు. సో ఇది మిత్రులరా, ఇది ఈ యొక్క తూర్పుగోదావరికి సంబంధించి పెద్దాపురం గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది మిత్రులరా. ఇది ఇక పెద్దాపురం పాండవుల మెట్టకు ప్రాచీన నామం సారమెట్ట. బుద్ధుడు మొదటి ప్రవచనం చేసిన సారనాథ్ పేరునే ఇక్కడ ఈ క్షేత్రానికి బౌద్ధులు నామకరణం చేసినట్టు ఆషాఢ పౌర్ణమి రోజున అత్యంత ఘనంగా బౌద్ధులు నిర్వహించేవారని స్పష్టంగా తెలుస్తున్న విషయం. రైట్, ఇది ఈ పెద్దాపురం సంబంధించిన మందిరం యొక్క విశేషాలు. మిగతా విషయాలు మళ్ళీ గబ్బిలాలు ఉంటాయి లోపల. సిగ్నల్ పోతే తొందరగా చూపించుకొని వస్తా. ఈనాడు 2200 సంవత్సరాలు, మేబీ 2500 పైనే ఉండొచ్చు. ఎందుకంటే నిర్మాణాలు లేని టైంలో గుహలు, కేవ్స్తో, అంటే ఆ కాలంలో ఇల్లులు ఎలా కట్టుకోవాలో తెలియని పరిస్థితి, ఆ సమయంలో తీసుకున్న గుహలు ఇవి. ఇక్కడ 8x8 వెడల్పుల గుహ అని చెప్పాం కదా, ఇది ఒక ధ్యాన గుహ. ఇక్కడ ఇంతని చూసుకుంటాండి, ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ ఆల్రెడీ ఒక విగ్రహం ఉండే పరిస్థితి ఉంటుంది, ఏం లేవు ఇక్కడ. ఇక్కడ ఏదన్నా చూడండి, అక్కడ డ్రైనేజ్ అంటే వాటర్ గీటర్ పోవడానికి హోల్ పెట్టుకున్నారు. ఇక్కడ తొట్లు ఉన్నాయి, నీటి తొట్లు.
నీటి తొట్టికి మళ్ళీ ఇక్కడ ఏదో రంగు పూశారు. ఏదో ఏదో సెంటిమెంట్గా పెడుతున్నారు ఇక్కడ. నీటి తొట్టి అది. గేట్ గ్రిల్ పెట్టారు. దీనికి ఒక సెంటిమెంట్ కథ అల్లింటారు ఒకటి. చెప్పులు వేసుకోకుండా అది కూడా మళ్ళీ కింద రాళ్ళ ప్రాంతంలో తిరగాలంటే చిన్న విషయం కాదు. చూడండి, ప్రాచీనమైన నిర్మాణము. చూడండి, ఇది తర్వాత కాలంలో బౌద్ధులు విహారం నిర్మించుకుంటే దీని వాళ్ళు శిథిలంగా వదిలేశారు. చూడండి, లోపల ఇక్కడ స్తూపం ఉండాలి, దాతగర్భ స్తూపము. మంచి తులసి వాసన వస్తుంది. ఇక్కడ స్మెల్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సిగ్నల్ బాగానే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇంకా తర్వాత అంటే ఇక్కడ చూడండి గుహలు మీరు వివరిస్తే కింద చూస్తే ప్రాచీనమైన గుహలు. తర్వాత నా వెనుక ఉన్న ఇటుకల నిర్మాణం బాగా గుర్తుపెట్టుకోండి. కింద గుహలు, ఇక్కడ ఇటుక నిర్మాణాలు, తర్వాత అక్కడ వచ్చి రాతి నిర్మాణాలు. అంటే ఒక స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తున్న కల్చరు ఎలా ఆక్రమణకు గురైంది అనేది మీరు చూసుకుంటూ పోతాను. చూడండి, ఇప్పట్లో మెయిన్గా చైత్య విహార్ ఎదురుగా ఉండేది. తర్వాత ఇక్కడ బిక్కు నివాస ప్రాంతాలు అంటారు. అంటే బిక్కు నివాస విహారాలు. వీటన్నిటిని మనకు ఎలా మారిపోయినాయి అంటే దేవీ దేవతలకు మారిపోయినాయి. ఇక్కడ శిల్పాలు ప్రతిష్ఠించారు. చూడండి, ఇక్కడ ఏ కాలం నాటి విగ్రహం అని చూడండి. ఇది కూడా
ఇంతసేపు చాలాసేపు జరిగింది పూజ. చూడండి, ఎక్కడైనా రావి చెట్టు గమనించుకోండి. ఇది రావి చెట్టు కల్చరు. బోధి చెట్టు అంటారు దీన్ని. ఏళ్ళ చరిత్ర ఉంటుంది దీనికి. యా గణేష్ మాస్టర్ జీ ఓకేనా? రండి చెప్పి నేను వెళ్ళిపోతాను. నేను ఊరు వెళ్తాను. ఒక్క నిమిషం, నేను ఇక్కడ వస్తాను. నేను బయటికి వెళ్ళాలి. చెప్తా, తర్వాత చెప్తా. ఇక్కడ చూడండి, పాదాలు ఉన్నాయి. ఇక్కడ పాదాలు. ఇక్కడ చూడండి, మనకు చూస్తే ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే తారాదేవి కనపడుతుంది. మీరెందుకు పడతారు ఛానల్లో? హిస్టరీ ఛానల్ అమ్మా నాది. మీరు ఎక్కడ చెప్తారు? ఇక్కడే చెప్తారా? ఓకే మిత్రులరా, కిందికి వచ్చేసా నేను. మొత్తం మన ఛానల్లో ఇంకా నీట్గా వివరిస్తాను మీకు. అయితే ఈరోజు పెద్దాపురంలో ఉన్న బౌద్ధ గుహలు, బౌద్ధ మాన్మెంట్ గురించి మీకు చూపించాను. నెక్స్ట్ నేను మరిడమ్మ తల్లి అనేది ఒకటి ఉంది, గ్రామదేవత. ఆమెది షూటింగ్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడ వెళ్తారనేది మీకు లైవ్లోకి వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.